अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కళ్ళ గురించి కంటి గురించి ఏం తెలియజేశారు. సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను మరియు ఖురాన్ ద్వారాను మనకి కంటి గురించి ఏం తెలియజేశారు, దాని యొక్క ఆరోగ్యం గురించి, ఇహలోక జీవితం గురించి, పరలోక జీవితం గురించి, ఇంకా ఎటువంటి విషయాలు ఆరోగ్యం అనారోగ్యం గురించి కంటి గురించి ఏం తెలియజేశారో ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకునే పోయే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలలో ఆరోగ్యం చాలా గొప్పది, విలువైనది. దైవానుగ్రహాల్లో ఆరోగ్యం చాలా గొప్పది అని, మరి దేవుడు ఆరోగ్యం రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు ఇచ్చాడు అని, మరియు కొంతమందికి చూపు ఉంటుంది, కొంతమందికి చూపు ఉండదు. చూపు ఉన్నప్పుడు ఎలా కాపాడుకోవాలి, చూపు పోయేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి, మన యొక్క ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మికంగాను ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని పద్ధతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథం ద్వారాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారాను తెలియజేసి ఉన్నారు. దీంట్లో ముందుగా కొన్ని విషయాలు ఏమిటంటే, ఆరోగ్యం రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు. ఆరోగ్యం దేవుడిచ్చినటువంటి ఒక వరం, ఆరోగ్యం దేవుడిచ్చినటువంటి ఒక సంపద. ఆరోగ్యం కోసం మనం ప్రార్థించాలి. ఆరోగ్యం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన కొన్ని దువాలు, ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఖురాన్ చదవటం కూడా మరియు స్వస్థత అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. తేనెలో స్వస్థత ఉంది అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరియు కలోంజీలో స్వస్థత ఉంది అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరియు అజ్వా ఖర్జూరం, బర్నీ ఖర్జూరం, మరియు నమాజులో కూడా స్వస్థత ఉంది అని, నమాజులో జమాత్తో కలిసి చదవటంలో కూడా స్వస్థత ఉంది అని, అనేక రకాల అస్రాతల నుంచి రక్షింపబడవచ్చు అని ఇస్లాంలో చెప్పబడుతూ ఉంది. మరియు దరూద్ ద్వారా కూడా మనం ఈ యొక్క ప్రార్థనా చర్యలో మనం స్వస్థత పొందే అవకాశం ఉందని, మరియు ఇస్తఖారా నమాజ్ గురించి కూడా చెప్పడం జరిగింది. వ్యాధి ఒక దైవ పరీక్ష అని, ఎవరికైనా ఒక అనారోగ్యం వస్తే అది వారికి ఒక పరీక్ష అని చెప్పడం జరిగింది. వ్యాధి ద్వారా మరియు ప్రయోజనం ఉంటుంది, మరియు నష్టం కూడా ఉంటుంది. వ్యాధిలో సహనం వహించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఓపిక పట్టాలి. ఎటువంటి అగత్యాలు చేసుకోకూడదు, సబర్ చేయాలి, ఓపిక పట్టాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరియు వ్యాధి పాపాలకు పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుంది. మన యొక్క కొన్ని పాపాలు ఈ యొక్క అనారోగ్యాల ద్వారా కూడా మరియు కొన్ని పాపాలు క్షమించబడతాయని చెప్పడం జరుగుతుంది. మరియు మృత్యువు నాకు